సౌరాష్ట్రే సోమనాథంచ. ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రలో మొట్టమొదటిది, అత్యంత వైభవవంతమైనది సోమనాథ్. అరేబియా సముద్ర తీరాన నిలబడి కాలప్రవాహాన్ని శాసిస్తున్న ఈ క్షేత్రం హిందూ ధర్మం యొక్క అజేయమైన శక్తికి నిదర్శనం. ఇది కేవలం ఒక ఆలయం కాదు, వేల ఏళ్ల భారతీయ ఆత్మగౌరవ ప్రతీక. ఈ క్షేత్ర ఆవిర్భావం వెనుక ఒక గొప్ప పురాణగాథ ఉంది. దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 నక్షత్రాలను చంద్రుడు వివాహం చేసుకున్నాడు. కాని చంద్రుడు కేవలం రోహిణిపైనే అమితమైన ప్రేమను చూపడంతో మిగిలిన కుమార్తెల మొర ఆలకించిన దక్షుడు ఆగ్రహించి చంద్రుని కాంతి తగ్గిపోయేలా శాపమిచ్చాడు. తన కాంతిని, సౌందర్యాన్ని కోల్పోయిన చంద్రుడు ఈ ప్రభాస తీరంలో శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. చంద్రుని భక్తికి మెచ్చిన పరమశివుడు శాప విముక్తి కలిగించి తన జటాజూటంలో చంద్రవంకగా ధరించాడు. చంద్రుని ద్వారా స్థాపించబడినది కాబట్టి ఈ క్షేత్రం సోమనాథ్గా వెలిసింది. ఇది మన జీవితంలో పడిపోయిన స్థితి నుండి తిరిగి ఎలా లేవవచ్చో నేర్పుతుంది. ప్రాచీన సోమనాథ్ ఆలయ వైభవం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచేది. ఇక్కడి శివలింగం ఎటువంటి ఆధారం లేకుండా గాలిలో తేలుతూ ఉండేది. ఇది మంత్రశక్తి కాదు, మన పూర్వీకుల అద్భుతమైన అయస్కాంత విజ్ఞానం, మ్యాగ్నెటిక్ లెవిటేషన్. గర్భాలయ గోడలు, పైకప్పులో అమర్చిన శక్తివంతమైన అయస్కాంతాల క్షేత్రాల మధ్య లోహమిశ్రమ శివలింగం నిలకడగా గాలిలో ఉండేది. ఈ అపురూప విజ్ఞాన సంపద ధ్వంసమైపోయింది. దాదాపు 17 సార్లు దాడులకు గురైనా ప్రతిసారీ ఈ ఆలయం మరింత ధైర్యంగా పునర్నిర్మించబడింది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకి కారకుడు. సోమనాథ్ క్షేత్రంలోని శక్తి మన శరీరంలోని స్వాధిష్ఠాన చక్రం మరియు మనస్సుపై నేరుగా ప్రభావం చూపుతుంది. మానసిక ఒత్తిడి, డిప్రెషన్ ఉన్నవారు ఇక్కడ ధ్యానం చేస్తే వారిలోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి కొత్త ఉత్సాహం వస్తుంది. ఇది రిజీలియన్స్కు ప్రతీక. ఈ 17 సార్లు ధ్వంసం చేయబడ్డా మళ్లీ మళ్లీ నిర్మించబడిన ఈ ఆలయం మన ఆత్మశక్తిని సూచిస్తుంది. మనసులోని దోషాలను హరించి ప్రశాంతతను ఇచ్చే ఈ క్షేత్రంలోని బాణస్తంభం మరో వింత. ఇక్కడి నుండి దక్షిణ ధ్రువం, సౌత్ పోల్ వరకు మధ్యలో ఎక్కడా భూభాగం లేదని, అంతా నీరేనని కొన్ని వందల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు గుర్తించి అక్కడ స్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఇది ప్రాచీన భారతీయుల ఖగోళ మరియు భౌగోళిక జ్ఞానానికి అద్దం పడుతుంది. సోమనాథుని దర్శనం సర్వపాపహరం, ధర్మరక్షణకు ప్రేరణ. కాలం మారినా, దాడులు జరిగినా ఆ సముద్రపు హోర్లో నేటికీ వినిపించేది ఒక్కటే నాదం. ఓం నమః శివాయ. జై గురుదేవ్. శివోహం.